నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. 2 రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్. ఘనంగా స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పురస్కారాలు విద్యార్థుల కష్టానికి ప్రతిఫలం. తిరుపతిలో ఘనంగా ఏపీ స్టూడెంట్స్ ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం. చదువుతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ కలిగి ముందుకు సాగాలని విద్యార్థులకు ఉద్బోధించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. భూ పరిపాలన, రెవెన్యూలకు సంబంధించిన జిల్లా కలెక్టర్తో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్. తిరుపతి జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నగరంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ పన్నులు, బకాయిలు మార్చిలోపు చెల్లించాలి, లేకుంటే శాఖపరమైన చర్యలు తప్పవు. వివిధ విభాగాల అధికారులతో సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర మహిళల భాగ్య సౌభాగ్యాల కోసం సువాసిని పూజ. శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో 10,000 మంది మహిళలకు వైభవంగా దశసహస్ర సువాసిని పూజ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ కు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఘనంగా స్వాగతం పలికారు. మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జీసీఎస్కే తిరుపతి 2 రోజుల పర్యటన భాగంగా నేడు మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జీసీఎస్కేకు రేణిగుంట విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి జిల్లా నుండి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుండి భూ పరిపాలన, రెవెన్యూలకు సంబంధించిన రెవెన్యూ క్లినిక్ తదితర అంశాలపై భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా తిరుపతి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీజీఆర్ఎస్ పై మీ భూమి మీ హక్కు సంబంధించి రెవెన్యూ క్లినిక్ లో అడంగల్ 22A, వెబ్లాండ్, ఓఆర్సీఎంఎస్, మీ సేవ డిజిటల్, ఫిజికల్ రికార్డ్స్, రీసర్వే, ఐవీఆర్ఎస్, ఆర్ఓఆర్ మరియు ఎఫ్లైన్, మ్యూటేషన్, జీరో ఖాతా, జాయింట్ ఎల్ఐసిఎం, కాస్ట్ వెరిఫికేషన్, వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓ రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోజ్మాండ్, ల్యాండ్ అండ్ సర్వే అధికారి అరుణ్ కుమార్, తిరుపతి తహసీల్దార్ సురేష్, సెక్షన్ సూపరింటెండెంట్ శిరీష, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవం వైభవంగా జరుగుతోంది. ధనుర్మాసం 22వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం మరియు 4 మాడ వీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ బిల్లుల పేరిట ప్రజలపై పెను భారం మోపి 30,000 కోట్లు దోపిడీ చేసి 1,20,900 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బకాయి పెట్టారని, కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం తగ్గించే విధంగా 4,498 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకే ఈ పేరు దక్కుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రజలకు విద్యుత్ ఛార్జీలు యూనిట్కు 13 పైసలు తగ్గించి ఆక్వా రైతులకు గత ప్రభుత్వంలో యూనిట్కు 3.50 పైసలు వసూలు చేస్తుంటే కూటమి ప్రభుత్వంలో 1.50 పైసలు యూనిట్కు అందజేసి రైతుల వద్ద మన్ననలు పొందుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యుత్ సంపదను పెంపొందించే విధంగా రాష్ట్రంలో పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా, సామాన్య ప్రజలకు 78,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందజేస్తుంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీలో బీసీలకు 20,000 సబ్సిడీ అందజేయడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ ఘనత దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలపై పెను భారం తగ్గించే విధంగా విద్యుత్ బిల్లులను తగ్గించడం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా దేశంలో తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతా ఉన్నాం. మరి విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకూడదనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. నిదర్శనాలే మనం చూస్తా ఉన్నాం. మరి వారు అందిస్తున్నటువంటి సుపరిపాలనలో భాగంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా మరి విద్యుత్ ఛార్జీలని ఏ విధంగా తగ్గించాలనే ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మనం చూసాం 2019కి ముందు ఆయన 14లో ముఖ్యమంత్రి ఉండి విద్యుత్ ఛార్జీ ₹1 కూడా పెంచకుండా మిగులు విద్యుత్తుని, అదేవిధంగా నాణ్యమైన విద్యుత్తుని ప్రజలకు అందిస్తూ మరి 19లో దిగే సమయానికే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చే సమయానికే మిగులు విద్యుత్తుని అందిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజే వారు విద్యుత్ ఛార్జ్ ₹1 కూడా పెంచడానికి ప్రగల్భాలు పలకడం జరిగింది. మరి వారు పలికిన ప్రగల్భాలు కూడా ఎక్కడ పోయాయని సూటిగా ప్రశ్నిస్తున్నా, వారు అధికారం ఉన్న రోజులు 5 సంవత్సరాల కాలంలో ప్రజలపై సుమారు 9 సార్లు విద్యుత్ ఛార్జీలని బాధి సుమారు 30,000 కోట్లు పైచేలుకో ప్రజల దగ్గర నుంచి పిండేసినటువంటి ఒక దుర్మార్గ ప్రజా వ్యతిరేక పరిపాలన సాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ప్రజలు నష్ట కష్టాలు పాలు చేసి విద్యుత్ విషయంలో నాణ్యమైన విద్యుత్తును అందించకుండా కోతలతో విద్యుత్తును అందిస్తూ మరి అదేవిధంగా ఆ యొక్క విద్యుత్తు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తు చేస్తా ఉన్నాం. మరి వారు విద్యుత్ ని సుమారు విద్యుత్ సంస్థల్ని దోపిడీ చేస్తూ 1,29,000 కోట్ల రూపాయల్ని అప్పులు మిగిల్చినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉండా. మరి ఆ యొక్క జగన్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోలులో అనేక ఇబ్బందులకు గురి చేసి తన మూర్ఖపు నిర్ణయాల ద్వారా విద్యుత్ వ్యవస్థల్ని అగమ్య గోచరానికి నెట్టి నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తిని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉండా. మరి ఆనాడు 1924 మధ్య ఉన్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలను ఆ యొక్క విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఆ యొక్క ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వానికి 4,498 కోట్ల రూపాయలని మరి భరించాలని, వాటినంతా కూడా ప్రజల మీద భారం మోపమని ఒక నివేదిక ఇస్తే ఒక ప్రజా బాంధవుడైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ 4,495 కోట్ల రూపాయల డబ్బుల్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తానని చెప్పినటువంటి ప్రజల మీద భారం పడకుండా నిర్ణయం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. దాన్ని హర్షిస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ భారం మోపకుండా సుమారు ట్రూ ఆఫ్ ఛార్జీలను 4,498 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. అదే విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ 1999లో ఏర్పాటైతే మరి ఆ యొక్క చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ట్రూ ఆఫ్ ఛార్జీలని రాష్ట్ర ప్రభుత్వమే భరించడం ఒక చరిత్ర అని, అది ఒక చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఆ యొక్క రొయ్యలకు సంబంధించి ఆక్వా రైతులకు మరి ఆనాడు 1924 మధ్య ₹3.5 యూనిట్ కి వసూలు చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ₹1.5కే తగ్గించడం జరిగిందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నా.
మరి ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని సందర్భంగా ప్రజలందరూ తెలియపరుస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఆ యొక్క విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి మిగిలిన విద్యుత్ తీసుకురావాల లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఆ యొక్క సౌర విద్యుత్తుని పవన విద్యుత్తుని ప్రజలందరికీ పరిచయం చేసి ప్రోత్సాహాలు ఇప్పిస్తూ దాన్ని పెంపొందిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వ ప్రభుత్వం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు మరి పూర్తి సబ్సిడీతో ఆ యొక్క సౌర పలకల్ని అందించడం శుభ పరిణామం. మరి అదేవిధంగా బీసీ వర్గాలకు మరి ఆ యొక్క చంద్రబాబు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మరో 20,000 రూపాయలు సబ్సిడీగా అందజేయడం. మరి అదేవిధంగా ఆ యొక్క వినియోగదారులందరూ కూడా రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు ఈ నెలలోనే 13 పైసలు ముందు నెల నుంచే కూడా యూనిట్కి తగ్గించి ట్రూ డౌన్ ఛార్జీలను తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో విద్యుత్ ఛార్జీల్ని తగ్గించినటువంటి ఏకైక సంక్షేమ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల పాలు చేసి కష్టాలు చేసి ఇబ్బందులు చేసి నష్టాలు చేసిన ఒక ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ విద్యుత్తుని పెంపొందిస్తూ మరి విద్యుత్తు అవసరాలని ప్రజలకి ఏ విధంగా ఉండాలో తెలియపరుస్తూ మరి విద్యుత్ ఛార్జీలు తగ్గించినటువంటి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారు దక్కుతుందని సందర్భంగా తెలియపరుస్తూ జై హింద్, జై చంద్రబాబు గారు. 2 తెలుగు రాష్ట్రాలలో పౌర హక్కుల సంఘం ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని పౌర హక్కుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ క్రాంతి చైతన్య పేర్కొన్నారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జనవరి 10, 11 తేదీలలో తిరుపతిలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా క్రాంతి చైతన్య మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పౌర హక్కుల సంఘం 2 రాష్ట్రాలలో పోరాడుతుందని తెలిపారు. ప్రజలకు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినప్పుడు పౌరుల పక్షాన నిలబడి రాజ్యాంగ ప్రాథమిక హక్కులు అమలు కోసం న్యాయస్థానం లోపల న్యాయస్థానం బయట తన కృషిని కొనసాగిస్తుందని వెల్లడించారు. పౌర హక్కుల కోసం పోరాడుతూ పౌర హక్కుల కోసం సంఘం అనేది ఒడిదుడుకులను ఎదుర్కోవడంలో 6 మంది పౌర హక్కుల సంఘం నాయకులను రాజ్యాంగం బలికొందని తెలిపారు. అయినప్పటికీ పౌర హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. దేశంలో మత విద్వేషాలు ఎక్కువ అయిపోయాయని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం పోరాడే వారి గొంతు నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం ఊపా చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరులను ఆదాని అంబానీలకు దోచిపెడుతుందని తెలిపారు. కార్మికుల హక్కులు కాలరాసే విధంగా పని గంటలను 12కి పెంచారని 4 లేబర్ కోడ్ చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. హక్కుల ఉల్లంఘనపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకత కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ నెల జనవరి 10, 11 తేదీలలో తిరుపతిలో జరిగే 26వ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా సహాయక కార్యదర్శి హేమాద్రి తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత 50 సంవత్సరాలకు పైగా పౌర హక్కుల సంఘం ప్రజల యొక్క హక్కుల కోసం వివిధ రూపాల్లో పోరాటం చేస్తూ ఉంది. జరుగుతున్నటువంటి అన్ని రకాల హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా రాజ్యాంగం భారత ప్రజలకి కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకి రాజ్యం ద్వారా విఘాతం కలిగినప్పుడు ఆ పౌరుల పక్షాన నిలబడి ఆ రాజ్యాంగ ప్రాథమిక హక్కుల అమలు కోసం న్యాయస్థానాల లోపల న్యాయస్థానాల బయట పౌర హక్కుల సంఘం తన కృషిని కొనసాగిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా హక్కుల సంఘం ఎవరి కోసమైతే మరెవరు గొంతెత్తరో అలాంటి వాళ్ళే గొంతుకుగా వారి పక్షాన నిలబడి ఇవాళ పనిచేస్తుంది. అయితే ఈ పనిచేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అనేక రకాలైనటువంటి నిర్బంధాలకి గురైంది. దాదాపు 6 మంది పౌర హక్కుల సంఘం నాయకుల్ని ఈ రాజ్యం బలి తీసుకునింది. అయినప్పటికీ కూడా తన కర్తవ్య నిర్వహణలో వెనుకంజ వేయకుండా ఈరోజు కూడా పౌర హక్కుల సంఘం ఉభయ రాష్ట్రాల్లో తన కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఉంది. ఈరోజు దేశంలో హక్కుల పరిస్థితి చాలా దిగజారిపోయింది. మొత్తంగా కూడా ఈ దేశం అన్ని మతాలకి అన్ని కులాలకి విభిన్న సంస్కృతులకి ఆలవాలమైనటువంటి మన భారత సమాజంలో మత విద్వేషాలు ఎక్కువైపోయి మైనారిటీ మతస్థుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా పోరాడేటువంటి ప్రజల గొంతు నొక్కడం కోసం
ఊపా లాంటి కఠినమైనటువంటి చట్టాలని తీసుకొచ్చి ప్రజల తరఫున మాట్లాడేటువంటి వాళ్ళ మీద ఈరోజు ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయి. ఎన్ఐఏ లాంటి ఏజెన్సీస్ని తయారు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశంలో ఎవరు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద ఎన్ఐఏ దాడులు చేసి వాళ్ళని ఊపా కేసుల్లో ఇరికించడం మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న దాదాపు 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నటువంటి ఉమర్ ఖలీం కూడా సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించడాన్ని బట్టి చూస్తే ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా తన స్వతంత్రతను కోల్పోయి కేంద్ర ప్రభుత్వం ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే చెప్తున్నారో వాటిని నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ స్వతంత్ర న్యాయ వ్యవస్థ మనుగడ కూడా ఈరోజు ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. కాబట్టి హక్కుల ఉల్లంఘన అనేటువంటిది యథేచ్ఛగా ఇంటా బయట జరుగుతుంది. ముఖ్యంగా మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని ఆదాని అంబానీలకు కట్టబెడుతూ ఈ కార్పొరేటివ్ శక్తులకు బాసటగా నిలబడి ముఖ్యంగా సహజ సంపదల్ని దోచిపెట్టడం కోసం ఇవాళ అనేక రకాలైనటువంటి చట్టాలను తీసుకొస్తుంది. అందులో భాగంగానే కార్మికులు వందల వేల ఏళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లను తీసుకొచ్చి 8 గంటల పని విధానాన్ని ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నారో ఆ 8 గంటల పని విధానాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇడిక్కి లాగేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ విధంగా మైనారిటీల హక్కులు, కార్మికుల హక్కులు, ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసీ హక్కులు వీటన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ముఖ్యంగా ఈ డెమోక్రటిక్ అప్రోచ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని విపరీతంగా విధ్వంసం చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఎవరు అభివృద్ధి? అభివృద్ధి అంటే ఆదాని అంబాలైన అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల అభివృద్ధి. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తుల అభివృద్ధినే అభివృద్ధిగా చూపిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తూ మరోవైపున ఈ అపార సహజ వనరుల్ని కొల్లగొడుతున్నారు. కాబట్టి ప్రజలకు తెలియజెప్పి ఈ హక్కుల ఉల్లంఘనకి మనం నడుం బిగించాల్సినటువంటి పరిస్థితులు మన ముందున్నాయి. కాబట్టి ఈ కర్తవ్య నిర్వహణలో భాగంగానే పౌర హక్కుల సంఘం తన 20 రాష్ట్ర మహాసభల్ని తిరుపతిలో జనవరి 10-11 తారీఖుల్లో జరుపుకుంటుంది. కాబట్టి ఆ మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాళహస్తిలోని సరస్వతిబాయి మున్సిపల్ పాఠశాలలో పీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. శ్రీకాళహస్తి సరస్వతిబాయి మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు గ్రంథాలయం అవసరమని ఉపాధ్యాయులు పీవీఆర్ కుటుంబాన్ని అభ్యర్థించారు. పీవీఆర్ కుటుంబం ముందుకు వచ్చి పీవీఆర్ ట్రస్ట్ ద్వారా పాఠశాలలో నూతన గదిని నిర్మించి అందులో ఆధునిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. పీవీఆర్ ట్రస్ట్ అధినేత జనార్దన్ రావు పవార్, ప్రతాప్ రావు పవార్ సంయుక్తంగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పివి మాధవరావు సరస్వతిబాయి చిత్రపటానికి పూజలు చేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పీవీఆర్ ట్రస్ట్ సభ్యులు ప్రతాపరావు మాట్లాడుతూ తమ తాత స్థలాన్ని దానం చేసి తమ అవ్వ పేరిట ప్రారంభించిన పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు పుస్తక పఠనం విలువ తెలుసుకుని పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ తమ పాఠశాలకు పీవీఆర్ కుటుంబం ఆది నుంచి అండగా నిలబడి ఉన్నతంగా అభివృద్ధి చెందేలా చేయూతనివ్వడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవీఆర్ ట్రస్ట్ సభ్యులు ముకుందారావు, పరమేశ్వరరావు, శివశంకర్, స్థానిక ప్రముఖులు రిటైర్డ్ జడ్జి రాధాకృష్ణ, దశరథ, మోహన్ రావు, సురేష్, స్వామి, మింద్రల్ రవి తదితరులు పాల్గొన్నారు. మేము పివి రామచంద్రరావు గారి మనవళ్ళు. ఈ స్కూల్ మా అవ్వ పేరుతో ఉంది, సరస్వతిబాయి పేరుతో. మేము ఈ స్కూల్కి గ్రంథాలయం కావాలంటే మేము మా ఫ్యామిలీ ట్రస్ట్ కింద ఈ గ్రంథాలయం కట్టించాము. మీరందరూ మా కుటుంబం పైన చూపించిన అభిమానానికి నేను ధన్యుణ్ణి. మీ ప్రేమకి, మీ ఆత్మీయతకి నేను చాలా రుణపడి ఉంటాను. నమస్కారం.
విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని they should study very well and they should come up in their life. That is, and they should all should go up in the life in the education field and as well as in professional life also. ఈ సరస్వతిబాయి మున్సిపల్ పాఠశాలలో పివి రామచంద్రరావు గారి జ్ఞాపకార్థం మరియు వారి సతీమణి సరస్వతిబాయి గారి జ్ఞాపకార్థంగా వారి మనుమలు ఈ యొక్క పాఠశాలలో గ్రంథాలయ భవనాన్ని నిర్మించి పాఠశాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, వారి కుటుంబము 60 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబము. వారు ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు సేవ చేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఏకైక కుటుంబం పివిఆర్ కుటుంబం. అంతేకాదు, వేలాది మందిగా జీవనోపాధిని పొందుతున్నటువంటి వారి కుటుంబం ఈనాటికి కూడా అది కొనసాగిస్తూ ఎందరికో జీవనోపాధిని కల్పిస్తూ ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో అనేక మంది ఉపాధ్యాయులుగా నియమించినటువంటి కుటుంబము. వారి కుటుంబానికి ఇసుమంతైన అవినీతి మచ్చ అనేది లేదు. ఈనాడు ఆ కుటుంబం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించి అదేవిధంగా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబం తరఫున చేయాలని వారికి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు ఆయురారోగ్యాలను ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ శ్రీకాళహస్తి కోఆపరేటివ్ పాల సొసైటీ మహాజన సభ నిర్వహించారు. పాడి రైతులకు సంక్రాంతి కానుకగా గేదె పాలు 5 రూపాయలకు, గోవు పాలు 3 రూపాయల చొప్పున పెంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రైతులకు బోనస్ చెక్కును అందజేశారు. శ్రీకాళహస్తి పాలకోవా కళంకారీ కళకు ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం కల్పించే విధంగా ప్రమోట్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి కోఆపరేటివ్ పాల సొసైటీ మహాజన సభ సొసైటీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహాజన సభలో పాడి రైతులకు సంక్రాంతి కానుకగా బర్రెపాలు 5 రూపాయలు, గోవు పాలుపై 3 రూపాయలు పెంచి బోనస్ అందించాలని తీర్మానించారని ఆమోదించారు. ఈ మేరకు గత ఏడాదిగా రైతులకు ఇవ్వవలసిన బోనస్ చెక్కును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా పాడి రైతులకు అందించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గేదె పాలకు 5 రూపాయలు, గోవు పాలకు 3 రూపాయల చొప్పున పెంచి రైతులకు సంక్రాంతి కానుక అందిస్తున్నామని, 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం నేతృత్వంలో పాల సొసైటీ వార్షిక టర్నోవర్ 10 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, పాల సొసైటీ సభ్యులు, పాడి రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తే వ్యవస్థ అంత అంచెలుగా పెరిగి 120 రైతులకు మంది రోజు మన వ్యవస్థలో పనిచేస్తున్నారు. ఎంతో మంది ఇక్కడ తల్లులు అటనే అన్నదమ్ములు ఉన్నారు. ఎంతో మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించిన మీ అన్న చంద్రబాబు నాయుడు గారు మన కూటమి సభ్యులందరూ కూడా కూటమి ఏదైతే ఉందో అందరూ కూడా ఆలోచించి ఈ సంక్రాంతి కానుక ఇవ్వాలి, మా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతన్నలు అందరూ కూడా కానుక ఇవ్వాలని చెప్పి మరి 32 రూపాయలు ఉన్న ఆవు పాలు ఇప్పుడు 35 రూపాయలు జరిగింది. అంతేకాకుండా మరి బర్రె పాలు ఏదైతే మనం 50 రూపాయలు అమ్ముతున్నామో 5 రూపాయలు పెంచి 50 రూపాయలు చేయమన్నాడు మీ చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండాలా, మా అన్న చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి మనందరూ నేను కోరుకుంటున్నాను. అంతేకాదు కాకుండా పోయిన 5 సంవత్సరాలు చూస్తే 8.5 కోట్ల లెక్కన ప్రయాణం మరి టర్నోవర్ ఉంటే ఈరోజు 2 కోట్లు పెరిగి మరి ఈ 2 సంవత్సరాల్లోనే 10,50,00,000కి ప్రయాణం అంటే 10 సంవత్సరం మరి పెరిగితే 2 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెంచిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం అతని కుటుంబం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి సంక్రాంతి వస్తుందంటే మనందరికీ సంబరాలు, మన ఇంట్లో వెలుగు, మన ఇంట్లో పేదవాడి ఇంట్లో వెలుగు రావాలి అని ఆలోచించే మనిషి మీ అన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఇక్కడ కూడా 2 విషయాలు చెప్పాలి. మన పాల సొసైటీలో ముఖ్యంగా అన్న
మరి కోలానంద గారు చెప్పినట్టు మరి ఒక పుష్ప సినిమాలో ఈ రకంగా మరి తగ్గేది లేదు అన్నట్టు ఆయన కోవా తీసుకొని కాళాశ్రీ గురించి మాట్లాడాడు. కోవా కాళాశ్రీ అంటే ఆ పుష్ప కాళాశ్రీ అంటే ఎన్నో ఏళ్ల నుంచి ప్రసిద్ధి చెంది కాళాశ్రీకి వస్తే కోవా కొనుక్కొని పోవాల్సిందే. నేను ఏ రకంగా కలంకారీని ప్రమోట్ చేస్తున్నాను ఇదే మాదిరిగా మన కాళాశ్రీ కోవాను కూడా ప్రమోట్ చేస్తానే ఉన్నా. అదేవిధంగా మరి సహకార పాల సొసైటీ ముందుకు పోతా ఉంది. మరి దానికి కారణం చిట్టి కూడా చెప్పాడు. ఇది పూర్తిగా బదులు గోపాలకృష్ణ సహాయ సహకారాలతో ఈ రోజు ఆ సంస్థ అక్కడ ఉందంటే దానికి కారణం కళ్యాణి గోపాలకృష్ణ గారి చెప్పి సభాముఖంగా ఎలాంటి సందేహం మరి అదేవిధంగా ఈరోజు మన శాసనసభ్యుగా రైతుల పట్ల ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో మీరందరూ కూడా కష్టమందరూ కూడా బాగుండాలని ఒక దృఢ సంకల్పంతో మరి ₹3 వెంటనే పెంచారంటే ఇది ఆసామాసి విషయం కాదని చెప్పి సభాముఖంగా నేను మీ అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో రానున్నటువంటి పండుగలకి మీకు శుభాకాంక్షలు తెలియజేసి ఈ కార్యక్రమం అమ్మ కాళహస్తి గోవా అంటే ఆసామాసి కాదు మన చరిత్ర. ఎందుకంటే నందమూరి తారక రామారావు ఎవరైనా కూడా కాళహస్తి చుట్టుపక్కల నుంచి పోవాలని 1 కేజీ కోవా తినేసేవాడు నందమూరి తారక రామారావు. అంటే ఎంత టేస్ట్గా ఎంత బాగుందని కాళహస్తి కోవా ఉండేటువంటి విషయం మనం అదేవిధంగా మరి ప్రపంచం మెచ్చిన సినిమా పుష్ప సినిమా అల్లు అర్జున్ సినిమా మరి అల్లు అర్జున్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఎవరో తెలుసు. అక్కడ కూడా కాళహస్తి కోవా తెచ్చుకోబోతున్నారని చెప్పి అల్లు అర్జున్ చెప్పాడంటే ఆ కోవా ఎంత గ్రేట్ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన దాని మీ యొక్క కష్టం కృషి మరి యొక్క సంస్థ క్వాలిటీ మీరు ఇచ్చేటువంటి పాలన్నీ కూడా స్వచ్ఛమైన పాలు ఎక్కడ రైతులు కూడా చిన్న మిషన్ కాకుండా మరి ఈ పాలను మనం ఈరోజు సప్లై చేస్తూ అదే రకంగా ఈ యొక్క కోఆపరేటివ్ సంస్థ ఈరోజు ఉందనే కారణం దానికి మీరందరూ కూడా రైతులందరూ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేశారు. మారిషస్ ప్రెసిడెంట్ ధరంబీర్ గోకుల్ కు తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి వెళ్తూ మార్గం మధ్యలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయి, సభ్యులు గుర్రపశెట్టి, గోపీనాథ్, శైలజ, కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి మరియు అధికారులు వారిని పూర్ణ కుంభంతో సాధారణ ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోల ఆనంద్, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రపశెట్టి, గోపీనాథ్, శైలజ, కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, వేద పండితులు, తిరుపతి ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగవాన్ కాళహస్తీశ్వర స్వాహ కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయ. పని చూసుకోమంటే ఎందుకంటే అడవుడిగా సొసైటీ మీటింగ్ ఒక హాఫ్ వే ఓపెన్ చేస్తాం మీరు సర్ప్లస్ కూడా శ్రీకాళహస్తిలో రాసు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపకులు గుత్తా మునిరత్నం నాయుడు 90వ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వర్గీయ పద్మశ్రీ గుత్తా మునిరత్నం నాయుడు రాష్ట్రీయ సేవా సమితి ఏర్పాటు చేసి సమాజ సేవలు తరించారని, వారి ఆశయాలు కొనసాగిస్తూ రాస్ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ప్రాజెక్టు ఆఫీసర్ కరుణాకర్ అన్నారు. శ్రీకాళహస్తి రాష్ట్రీయ సేవా సమితి కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని యూనియన్ బ్యాంక్ మేనేజర్ శేఖర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపకులు స్వర్గీయ పద్మశ్రీ గుత్తా మునిరత్నం నాయుడు 90వ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. సుమారు 100 మంది వరకు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారికి సర్టిఫికేట్లను అందజేశారు. రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కరుణాకర్ మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన, మహిళా అభ్యున్నతి, గ్రామాల అభ్యున్నతి లక్ష్యంగా స్వర్గీయ పద్మశ్రీ గుత్తా మునిరత్నం నాయుడు ఎనలేని సేవలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాస్ అధికారి సుబ్బారావు, రోటరీ క్లబ్ సభ్యులు వేణు, వెంకటముని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రీయ సేవా సమితి రాస్ మహిళా వాణి శ్రీకాళహస్తి బ్రాంచ్ నందు స్వర్గీయ గుత్తా మునిరత్నం నాయుడు గారి 90వ జయంతి సందర్భంగా ఈరోజు మా జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మా డైరెక్టర్ నాగరాజు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల అనుసారము అన్ని కార్యాలయాల్లోనూ మా బ్రాంచ్ల్లోనూ ఈరోజు రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఈరోజు దాదాపుగా మార్నింగ్ 9 నుంచి ఇప్పటి వరకు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు రక్తదాన శిబిరం అనేది దాదాపుగా మేము ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ద్వారా ఇప్పటికే దాదాపు 50-60 మంది ఇచ్చిన్నారు. ఇంకా కూడా 100 మంది పైన అనుకుంటున్నాము. ఇదే కాకుండా భోజన వితరణ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఐ క్యాంపు, ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గెస్టులు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శేఖర్ సారు, అదేవిధంగా రోటరీ క్లబ్ నుంచి వేణుగోపాల్ సారు, వెంకటముని సారు, మా సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నగరంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ పన్ను బకాయిలు మార్చిలోపు చెల్లించాలని, లేకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పన్ను బకాయిల చెల్లింపుపై రైల్వే, దూరదర్శన్, ఈఎస్ఐ, నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, ఆదాయ పన్ను శాఖ, టీటీడీ, స్విమ్స్, తెలుగు గంగా, ఆల్ ఇండియా రేడియో, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్, యూత్ హాస్టల్, ఎస్వీయు, మహిళా యూనివర్సిటీ, వెటనరీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, డిఆర్డీఏ తదితర విభాగాల అధికారులతో మంగళవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎన్ని పన్నులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. మార్చిలోపు అధికారులు పెండింగ్ లో ఉన్న బిల్లులు అందరూ చెల్లిస్తే నగరంలో అభివృద్ధి పనులు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. పన్ను బకాయిలు చెల్లించని ఎడల డ్రైనేజీ, నీటి సరఫరాలను తొలగిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని స్థానిక మహతి ఆడిటోరియంలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్య, సాంస్కృతిక రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపూర్ణానంద స్వామి, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకా స్వామి బాలాజీ, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయుడు ఆరణి జగన్, రోబో రెస్టారెంట్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, అను ఒకేషనల్ అధినేత మురళీమోహన్ యాదవ్, కార్పొరేటర్ అన్న అనిత హాజరై విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. చదువుతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ కలిగి ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిభ అవార్డ్స్ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారు ముందడుగు వేస్తారని అభిప్రాయపడ్డారు. ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా విద్యార్థుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల అభివృద్ధి కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరింత ఉత్సాహంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా ఎదగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అందరికీ 2026 నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ అందరికీ కూడా తెలుగువారికే కాదు, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ శాంతి, సౌభాగ్యము, ఆరోగ్యము, ఆహ్లాదంగా మంచి జీవితం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగనే ఇప్పుడు ఈ సంవత్సరం ఆరంభంలోనే ఈ జనవరి 6వ తేదీ నాడు ఒక ఏపీ స్టూడెంట్ జేఏసీ తరపున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి తిరుపతి నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ నుంచి ఇంటర్ చదువుకున్నటువంటి విద్యార్థుల నుంచి పీజీ వరకు ఉన్న వాళ్ళకి ప్రతిభ అవార్డ్స్ అనేటువంటిది ఇస్తూ డివి కృష్ణ యాదవ్ గారు, హేమాద్రి యాదవ్ వారి యొక్క బృందం మొత్తం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ ప్రతిభ అవార్డులు ఇవ్వడమే కాకుండా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి అందాలో వాళ్ళకి అవి సక్రమంగా అందేలా చేయడం కానీ, హాస్టల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని సవరించి పిల్లలందరికీ కూడా ఒక మంచి ఒక స్ఫూర్తిని నింపగలిగే ఒక గొప్ప కార్యక్రమాన్ని కృష్ణ యాదవ్ గారి యొక్క మార్గదర్శనంలో, హేమాద్రి యాదవ్ యొక్క పర్యవేక్షణలో మొత్తం నడపడం అనేది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. విద్యార్థులకి కష్టం వస్తే వాళ్ళు రోడ్లు ఎక్కకూడదు, ఎందుకంటే వాళ్ళు చదువుకోవడం వాళ్ళ హక్కు. చదువు అనేది వాళ్ళకి మౌలికమైన హక్కు. ఆ హక్కుని ఎవరూ కూడా కాలరాయకూడదు, ఏ రకంగా అది ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఆ హక్కుని పరిరక్షించే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మెచ్చుకుంటూ దాన్ని అభినందిస్తూ, అది కలకాలం ఈ సంస్థ అద్భుతంగా భావి తరాలకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అవును, ఇందాకనే చెప్పాను, మన బట్ట కట్టుకునే బట్ట మన ఆలోచనని తెలియజేస్తుంది, మనం మాట్లాడే మాట మన లోపల సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లే. ఏ బట్ట కట్టుకుంటున్నావో నీ ఆలోచన చెప్తుంది, ఏ మాట మాట్లాడుతున్నావో నీ లోపల వ్యక్తిత్వము, సంస్కారం బయటపడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ తర్జన భర్జనలు కాకుండా, సమాజంలో ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి, ఒక అంశం మీద మరో అంశం ఎన్కౌంటరింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంస్కారానికి తర్వాత వికల్పాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సంయమనంతో సంస్కారాన్ని ఏ రకంగా పెంపొందించాలనేటువంటిది మనం నేర్పాలి. ఈరోజు చూస్తే ప్రతిభా అవార్డు అని పెట్టి ఇక్కడ ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఎవరు నేర్పలేదు. వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్తో వచ్చారో, ఎలాంటి ఒక సంయమనంతో ఉన్నారో, ఎలా ఉన్నారో మనం చూస్తే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటాం, మంచి జరుగుతుంది. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి తిరుపతి జిల్లా కార్యనిర్వహణ కమిటీ ద్వారా స్థానిక మహతి ఆడిటోరియం నందు ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థుల్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి విద్యారంగంలో వాళ్ళని ప్రోత్సహించడం వరకు ప్రతి సంవత్సరం విద్యార్థులకు మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం కండక్ట్ చేస్తాను. అందులో భాగంగా ఈరోజు స్వామి పరిపూర్ణానంద సరస్వతి గారు మరియు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ గారు మరియు స్థానిక తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు కుమారులైన ఆర్ని జగన్మోహన్ గారు మరియు ఇతరేతర అతిథుల ద్వారా విద్యార్థులందరికీ కూడా ఆ ప్రతిభా అవార్డ్స్ మరియు ప్రశంసా పత్రాలు చేర్చి వారిని ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క వారి యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుంటుంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. అందులో భాగంగానే మేము గత 8 సంవత్సరాలుగా వివిధ జిల్లాలలో మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి తరఫున ఈ ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. యువత కూడా విద్యారంగంలో మెరుగైనటువంటి ఉన్నత స్థితికి చేరాలనే ఉద్దేశంతో వారి యొక్క విద్యా ఆవశ్యకతను గుర్తించాలి, వాళ్ళకి విద్య పట్ల ఆ యొక్క ప్రోత్సాహం అందాలని ఈరోజు మేము ఎంతోమంది సపోర్టర్స్ తీసుకొని ఇది మా యొక్క కృషి కాదు, చాలామంది ఎన్జిఓస్ అందరి సహాయకారం తీసుకొని ఈరోజు ఇంత ఘనంగా చేసామంటే మీరు వినొచ్చు. మహతి ఆడిటోరియంలో విద్యార్థుల యొక్క కేరింతలు, వారి యొక్క ఆనందాలు ఇలాంటివి మరెన్నో జరపాలని, మీ అందరి యొక్క సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని. తిరుపతి మీ అందరికీ తెలిసింది ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ఇక్కడ విద్యపరంగా మరెన్నో సంస్కరణ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చేసి ప్రతి సంవత్సరం చేపడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తిరుపతి నగరంలో ఆధ్యాత్మికత మరింత పరిఢవిల్లాలనే సత్సంకల్పంతో రాయలసీమ రంగస్థల చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రారంభించిన ప్రతి శనివారము నగర సంకీర్తన కార్యక్రమం 2 వసంతాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రజల్లో భక్తి భావనను, ఆధ్యాత్మిక చింతనను మరింత పెంపొందించాలనే లక్ష్యంతో రాయలసీమ రంగస్థల చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి సరిగ్గా 2 సంవత్సరాల క్రితం భజన మండలి కళాకారులచే నగర సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్సంకల్పం ఉంటే తలపెట్టిన కార్యక్రమానికి పంచభూతాలు సైతం సహకరిస్తాయనేందుకు నిదర్శనంగా ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నిర్విరామంగా ప్రతి శనివారము తెల్లవారుజామునే తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయం వద్ద ప్రారంభించి గోవిందనామ స్మరణలతో, భక్తి పాటలతో, భజనలతో నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు భజన మండలి కళాకారులు వాసుదేవరెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, మునినాథ్ రెడ్డి, సుశీలమ్మ, జయమ్మ, పద్మావతి, కల్పన తదితరుల సంకల్పంతో పలువురు నగర సంకీర్తన మండలి సభ్యులుగా ఏర్పడి తిరుపతి నగరంలో ప్రతి శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ నగర సంకీర్తన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. నేటితో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 100 మంది కళాకారులు సంప్రదాయ దుస్తులు, నుదుట నామాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట తాళాలతో, పురాణ పురుషుల వేషధారణలతో అత్యంత రమణీయంగా నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు వేలాది మంది తిరుపతికి వస్తున్న దృష్ట్యా నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో శ్రీవారి ఆశీస్సులతో ప్రతి శనివారము నగర సంకీర్తన చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి శనివారము వందలాది మంది స్థానికులు, భక్తులు స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నగర సంకీర్తనలో దేవతామూర్తుల వేషధారణలు వేసిన వారికి ఘనంగా సత్కరించి మొమెంటోలు అందజేశారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కేఎన్ రాజా, ఉషారాణి, బుచ్చమ్మ, శాంబోలు హరినాథ్, రమణ, ఆనందరెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, మల్లారపు వాసు, శ్రావణి, విగ్రహాల కళ్యాణి, ఆది గురుస్వామి, పురోహితుడు సురేష స్వామి, కృష్ణమూర్తిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, మేకల గంగయ్య, చంద్రబాబు నాయుడు, కేశవరెడ్డి, చిత్రపు హనుమంతరావు, రెడ్డిబాబు ఇతర కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో 2024 జనవరి ధనుర్మాసం పండగ నెల సందర్భంగా ఆ రోజు శనివారం ఉదయం నుంచి ప్రతి శనివారం ఉదయం తిరుపతిలో నగర సంకీర్తన చేయాలనే ఉద్దేశంతో భక్తులతో మాట్లాడి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద 5 గంటలకి ప్రతి ఒక్కరూ చేరుకునే విధంగా మాట్లాడి ఆ రోజు నుంచి ప్రతి శనివారం 2024 జనవరి 6 నుంచి ఇప్పుడు 2026 జనవరి 6 2 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రతి శనివారం వాన పడినా, వరదలు వచ్చినా, ఏ విధమైన ఉన్నా ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఈ 2 సంవత్సరాలు నగర సంకీర్తన గోవిందరాజస్వామి గుడి మాడా వీధుల్లో నగర సంకీర్తన చేస్తున్నాం. ఈరోజు 2వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మంగళవారం అయినా కూడా అదేవిధంగా నగర సంకీర్తన చేశాము. ఈ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ప్రతి శనివారం బ్రహ్మముహూర్తములో నిద్రలేచి స్నానమాచరించి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే అందరికీ ముక్తి కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉంటుంది. అందువల్ల ఇది 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది కంటిన్యూ నిరంతరం జీవనదిలాగా ప్రతి శనివారం ఉంటుంది. అందువల్ల తిరుపతి ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరూ ఈ ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో ఉదయం 5 గంటలకు పాల్గొనాలి. ఈ గోవిందరాజస్వామి గుడి మాడా వీధులు తిరిగితే చాలా మంచిది. నిత్యం ఇక్కడ గోవిందరాజస్వామి గుడిలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ మాడా వీధుల్లో దేవుడు ఉత్సవమూర్తులు తిరుగుతుంటాయి. అందువల్ల మనము తిరిగితే మనకు ఎంతో పుణ్యము లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి నగర సంకీర్తనలో పాల్గొనండి. ఆ గోవిందుడు ఆశీస్సులు మనం అందరూ పొందాలని, మన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, రైతులు మంచి పంటలు పండాలని, మనం అందరూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తన 2వ వార్షిక సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందరాజు మాడా వీధుల్లో
4 మాడ వీధుల్లో ఈరోజు జనవరి 6, 2026 సంవత్సరం 2వ వార్షిక శుభ సందర్భంలో ఈరోజు ఆ శ్రీరామచంద్రుడు నిష్ఠాగరిష్ఠుడు అయిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆయన వేషధారణలో ఈరోజు 4 మాడ వీధుల్లో కూడా రామనామ సంకీర్తనతో రామనామ జపంతో ఏ విధంగా వీరాంజనేయ స్వామి శ్రీరామచంద్రునితో నిత్యం జపిస్తాడో ఆ విధంగా మేము ఈ వేషధారణలో తన్మయత్వంతో ఈ ధనుసు మాసంలో కూడా ఈరోజు జనవరి 6వ తేదీ ఈరోజు రావడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ ఇలా వేషధారణలో ప్రతి వార్షిక సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మాకు వచ్చి ఆ స్వామికి మా యొక్క వంతుగా అందరికీ ఆంజనేయ స్వామి చూడలేదు ఎలా ఉంటాడు అనేది చూపిస్తూ ఆ భక్తితో భక్తులందరూ కూడా తన యొక్క మనసులో కూడా భక్తి భావన పెరగాలని ఒక ఆ శుభ సందర్భంలో అందరికీ కూడా తన్మయత్వంతో మనసులో రావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వేషధారణలో చూపిస్తున్నాము. అంతేగాని ప్రతి ఒక్కరు భక్తి భావన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉంటాను. ఎందుకంటే ఈ భగవంతునికి దగ్గరయ్యే మార్గము ఈ నగర సంకీర్తన. భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా నమ్మకం కలిగించే విధంగా 4 మాడ వీధుల్లో ప్రతి ఒక్క శనివారం 4 మాడ వీధుల్లో హరినామ సంకీర్తన చేసుకుంటూ భక్తి పారవశంలో చాలామంది పరవశిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి ఇంకా జనాలు వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటా ఉంటాను. ఓం నమో. ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా గోవిందా. ఈ నగర సంకీర్తన ప్రయత్నం చేయాలని మన గోపీనాథ్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, నా పేరు జయజిరెడ్డి గారు, మేమందరూ కలిసి ఒకరోజు మాట్లాడి 10 మందితో స్టార్ట్ చేసినాము. ఈ యొక్క ప్రోగ్రాము మామూలుగా పండగ నెల పెడితే పల్లెల్లో ఉండేది, పల్లెల్లో నిలిచిపోయింది. ఇప్పుడు పెద్ద టౌన్లో మన స్వామి గోవిందాల స్వామి, ఆంజనేయ స్వామి సహకారంతో వాళ్ళ ఆశీస్సులతో తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా వచ్చి 4:30కంతా రెడీ చేసి స్నానాలు చేసి నాములు పెట్టుకొని వచ్చి మన గెరడుము ముట్టించుకొని అందరూ కూడా బయలుదేరి ఈ 4 వీధుల్లో జరగడం చాలా గొప్ప విషయం. ఈ రోజుకు 2 సంవత్సరాలు అయింది. కొన్ని ఏళ్ళైనా మేము ఉన్నా లేకపోయినా కూడా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీఎస్పీడీసీఎల్లో చీఫ్ ఇంజనీర్గా ఉద్యోగోన్నతి పొందిన ఎం కృష్ణారెడ్డిని తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గత 12 సంవత్సరాలుగా సభ్యులుగా ఉంటూ సంస్థకు ఎన్నో విధాల సహాయ సహకారాలు అందిస్తూ మంచి సూచనలు ఇస్తూ వారి సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్ ఇచ్చిన సందర్భంగా తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యులు కలిసి ఘనంగా శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ బాబు, కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, కోశాధికారి ప్రసాదరావు, సూరినేని బుజ్జిబాబు నాయుడు, హేమసుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పెద్ద పంజాని మండలంలో కన్న కూతురిని అత్యాచారం చేసిన దుర్ఘటనలో నిందితుడు 37 సంవత్సరాల పెద్దబ్బను పెద్ద పంజాని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల జనవరి 1వ తారీఖున చికెన్ తీసుకుని ఇంటికి వెళ్తున్న మైనర్ బాలిక అయిన కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన పెద్దబ్బ ఆ రోజు నుండి పరారీలో ఉన్నాడు. ఈ నెల జనవరి 2వ తేదీ మైనర్ బాలిక నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తూ ఉండగా సోమవారం రోజున రాయలపేట పలమనేరు రహదారిలో గుత్తివారిపల్లి క్రాస్ వద్ద పెద్దప్పను అదుపులోనికి తీసుకున్నారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరిచే సమయంలో పెద్ద పంజాని సిఐ పరశురాముడు పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి నిందితుడు పెద్దబ్బను అంబేద్కర్ సర్కిల్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూరుబల్లిలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ 13 years అమ్మాయిని వాళ్ళ తండ్రి జనవరి 1న ఆ విలేజ్కి వెళ్ళి
ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు, అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ, అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకున్నప్పుడు ఆ తాగిన వత్తులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామిడితో ఊళ్ళోకి తీసుకుని పోతుంటే వాళ్ళమ్మ అడ్డుపడింది. వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన అఘాయితం చేశాడు. ఆ లోపు ఆమె వాళ్ళ బంధువులు తీసుకువస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళాక జరిగే సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ఇతను ఆ పాప పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఎస్టీ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది. ఇక ఎప్పుడో ఒకసారి 1 years ఒకసారి 2 years ఒకసారి వచ్చిపోయేవాడు. మొన్న జనరల్ బస్ సందర్భంగా 1 year తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకుని ఈ రకంగా అఘాయితం పాల్పడ్డాడు. ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము. ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము. అమ్మాయి అందులో తండ్రి చేయాలనుకున్నప్పుడు ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది. ఆ మెంటల్ షాక్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇతని పైన ముందేమైనా కేసులు ఉన్నాయి సార్? ఆ ముందే కేసు ఉంది. ఒకటే ఇతను భార్య చనిపోయినప్పుడు నుండి భార్యతో లేకుండా ఆమెతో ఆ అమ్మాయితో ఎటువంటి అనుబంధం లేకుండా ఉన్నాడు. మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్కి పంపడం జరిగింది. నష్టపరిహారం కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది, నెక్స్ట్ ఫ్యూచర్కి అయితే ఏముంది, ఆ పాపకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి. ప్రస్తుతానికి 2.5 lakh అమౌంట్ కూడా అమ్మాయికి శాంక్షన్ చేయడం జరిగిందని మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది. ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహకారం అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా తీసుకొని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగింది. ఇలాంటి మైనర్ గారి పైన మానభంగం కేసు శ్రీకాళహస్తి పట్టణానికి కూతవేటు దూరంలో పేదవానికి పక్కా గృహాలు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహ సముదాయాన్ని ఏపీ టిడ్కో ఈఈ దేవికారాణితో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఎన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పేదవారికి పక్కా గృహాలు నిర్మించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అత్యాధునిక ప్రమాణాలతో టిడ్కో గృహాలను నిర్మించారని, శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో 456 గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు గృహాలను అందజేసి వారు గృహప్రవేశాలు నిర్వహించుకునే విధంగా కార్యాచరణ చేపట్టనున్నామని తెలిపారు. టిడ్కో సముదాయంలో లబ్ధిదారులకు కావలసిన మంచినీరు, కరెంటు, కాలువలు, డ్రైనేజీ పూర్తి వసతులతో సంక్రాంతి రోజున లబ్ధిదారులకు ఈ గృహాలను అందజేస్తున్నామని, ఇంతటి అత్యాధునికమైన అందమైన గృహాలను పేదవారికి అందజేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు అలాగే పార్టీ శ్రేణులు అందరితో కలిసి ఈరోజు హౌసింగ్ వారి ఆధ్వర్యంలో ఏ రకంగా టిడ్కో హౌసింగ్ చేస్తున్నారు దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకొని లైవ్ చూద్దాం ఏ రకంగా చేస్తారో అని చెప్పి రావడం జరిగింది. ఒకసారి మీరు కానీ మీ కెమెరాస్ అన్ని కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు లెఫ్ట్గా పనులు శరవేగంగా పరిగిస్తున్నాయి అనే దాన్ని ఒక నిదర్శన. శ్రీకాళహస్తిలో మన నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో నారాయణ గారి చలవతోని ఆయన ఉన్న ఆలోచనతోని షీర్వెల్ టెక్నాలజీ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంపోర్టెడ్ టెక్నాలజీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. ఎందుకంటే ఎంతో కార్పొరేట్ లెవెల్లో కూడా చూసాం, కానీ ఈ టైప్లో ఫినిషింగ్స్ అనేది అరుదుగా చూస్తాం, ఎక్కడ చూడం. కానీ ఆ కాలంలోనే షీర్వెల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆ రోజు 4068 ఇళ్ళు మరి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ₹1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, ₹50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, ₹500 కట్టిన వాళ్ళు ఉన్నారు. ఫేజ్ 1లో ఎవరైతే ₹1,00,000 కట్టినారో, 50,000 కట్టినారో వాళ్ళందరూ కూడా ఇస్తా ఉన్నాం. అందులో లోపలంతా కూడా తిరిగి చూసాం. బ్యూటిఫుల్ గా ఫినిషెస్, దాని తర్వాత అమేజింగ్ ఫ్లోరింగ్ టైల్స్ కావచ్చు. అట్నే చూస్తే విండోస్ కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా రకంగా చేశారు. అట్లనే లోపల కూడా వుడ్ వాడుకోకుండా మొత్తం కూడా అల్యూమినియం, దాని తర్వాత PVC దాంతో మరి డోర్స్ చేయడం,
అందులో పైప్స్ అవన్నీ కూడా క్వాలిటీ పైప్స్ పెట్టడం, లోపల డ్రింకింగ్ వాటర్ కావచ్చు అవన్నీ సప్లై ఇవ్వడం, ఎలక్ట్రికల్ సప్లై ఇవ్వడం జరిగింది. వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 4 బల్బులు 2 ఫ్యాన్లు తెచ్చుకుంటే బ్రహ్మాండంగా వాళ్ళు కట్టుబట్టలతో హ్యాపీగా ఎక్కడ ఉన్నారో తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఈ అపార్ట్మెంట్లో ఉండే పరిస్థితి ఉంది. దాంట్లో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా కట్టినప్పుడు దాన్ని కూడా పెడతాం. నిజంగానే కార్పొరేట్ లెవెల్లో మాత్రం చేయడం అనేది నిజంగా ఆయన ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి బ్రహ్మాండం చేస్తాం. గిఫ్ట్ ఇస్తాం తప్పకుండా. మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికి కూడా, కళాశాలలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా 100% ఇస్తాం. అట్లనే గ్రామాల్లో కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 3 సెంట్ల భూమి కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా రెడీ చేసినాం. అవన్నీ కూడా చేస్తాము. అది కూడా ప్లాన్ చేసుకొని అది కూడా పట్టా పంపకాలు కూడా రెడీ చేస్తాం. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు తమ డిమాండ్లను పరిష్కారం చేయాలని ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, తిరుపతి డిప్యూటీ ఓ వేధింపులపై చర్యలు తీసుకోవాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్ బాబు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగి సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి జిల్లా ఎన్ఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్ బాబు ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేశారు. యూనియన్ నాయకులు బిఎస్ బాబు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే పలుమారు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా అధికారులు స్పందించడం లేదని ఆక్షేపించారు. తిరుపతి డిప్యూటీఓ డ్రైవర్లు, కండక్టర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మణ్యం, మురళి, శివ తదితరులు పాల్గొన్నారు. బాబు ఎన్ఎంఈఏ జిల్లా కార్యదర్శి మరియు రాష్ట్ర సమితి కార్యదర్శి ఈరోజు జోనల్ వ్యాప్తంగా ఉన్న 8 జిల్లాల నందు 2 డిపిటిఓలు వైఖరిపై మా జోనల్ కమిటీ 40 డిమాండ్లపై ఈరోజు ఈడీ గారికి సమర్పించడం జరిగింది. వారం క్రితం ఇప్పటి వరకు కూడా ఈడీ గారు స్పందించిన కారణంగా 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు జోన్ వ్యాప్తంగా పెట్టాం. అదేవిధంగా ఈరోజు రేపు 2 రోజులు కూడా జోనల్ వ్యాప్తంగా ప్రతి డిపో నందు భోజన విరాల టైంలో పెద్ద ఎత్తున మా యొక్క నిరసన ధర్నా గేట్ మీటింగ్లు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కాళేశ్వర డిపో నందు కూడా భారీ స్థాయిలో ఈరోజు ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరిగిందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యమైన సమస్యలు ఏదైతే ఉందో జోన్ వ్యాప్తంగా ఎవరైతే తిరుపతి డిపిటిఓ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా సుమారుగా 2 నెలలుగా అనేకమైన సమస్యలపైన ఈ జిల్లాలో అనేకమైన ఉద్యమాల్లో భాగంగా ఈరోజు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, కాళేశ్వర ఎమ్మెల్యే గారిని, మా నేషనల్ మజ్దూర్ యూనిటీ కాళేశ్వర డిపో గౌరవ అధ్యక్షులు పోలానంద్ గారిని కూడా కలవడం జరిగింది. మెమరాండం ఇచ్చి ఈ జిల్లాలో సుమారుగా 40-50 డిమాండ్లపైన మేము సుమారుగా 2 నెలలుగా దశల వారీగా పోరాటాలు చేస్తున్న సందర్భంగా ఈరోజు దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే వారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా డిపిటిఓ గారు స్పందించి సమస్యలపైన మేమైతే ఏదైతే పేపర్ రూపంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఇచ్చి ఉన్నాం. మాకు కూడా పేపర్ రూపంలో ఇచ్చే సమస్యలన్నింటి కూడా పరిష్కార దిశగా చర్చలకు రమ్మంటే మేమైతే నేషనల్ మజ్దూర్ యూనియన్గా చర్చించడానికి, ఉద్యోగ సమస్యలను సానుకూలంగా చర్చిస్తే మేమంతా కూడా ఉద్యమాలను విరమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాతావరణం ఏది కూడా ఈ డిపిటిఓ గారు కల్పించడం లేదు. గతంలో ఉన్న డిపిటిఓ వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఉద్యోగ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ జిల్లాలో చాలా రోజుల తర్వాత ఈ ఉద్యమాలు స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా 1/90 సర్క్యులర్ ఏదవుతుందో దాని మీద అయితే మేము స్పష్టంగా మా హెడ్ ఆఫీస్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ అన్నిటిని కూడా తక్షణమే అన్ని డిపోల్లో కూడా ఈ జిల్లాలో 11 డిపోల్లో కూడా అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా డిపిటిఓ గారు లెటర్లు ఇవ్వడం జరిగింది. లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా చిన్నగా ఈ శ్రీశక్తి పథకం ద్వారా మహిళా సోదరం ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాకారంగా తీసుకున్నది ఏదైతే ఉందో శ్రీశక్తి పథకం, దాంట్లో మన దగ్గర వచ్చి బస్సులు తక్కువ ఉన్నాయి, స్టాఫ్ తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మా ఉద్యోగులందరూ కూడా, కండక్టర్ డ్రైవర్లు అందరూ కూడా చాలా చక్కగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఈరోజు అన్ని డిపోల్లో కూడా చక్కగా ఉద్యోగాలు చేస్తూ ఉంటే డిపిటిఓ గారు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ బస్సులు పెంచాలనే ఆలోచన కూడా లేకుండా కార్యాలయంలో కూర్చొని డిపో మేనేజర్లు కానీ డిపిటిఓ గారు కానీ కాలాపన చేస్తూ ఉద్యోగ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ఈ రకంగా ఉండడం అయితే ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డిపిటిఓ గారు ఎక్కడ ఈ పరిస్థితుల్లో లేరని కూడా తెలియజేస్తుంది. ఇప్పటికైనా తక్షణమే ఆయన మారి
ఉద్యోగ సమస్యలు ఏదైతే ఇచ్చినామో ఆ సమస్యల మీద తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రోజు జోన్ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు రేపు రాష్ట్ర స్థాయిలో కూడా పోయేదానికి అవకాశం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వరుని ఎమ్మెల్సీ బీటీ నాయుడు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ జ్ఞానపరశునామ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం ఎమ్మెల్సీ బీటీ నాయుడు మంగళవారం శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనార్థం విచ్చేసిన వీరిని ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పీఆర్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో దశ సహస్ర సువాసిని ప్రత్యక్ష పూజ వైభవంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి తారకరామ స్టేడియం వేదికగా కుర్తాళం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారిచే స్థాపించబడిన తిరుపతి రాయల చెరువు వద్ద గల శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామివారిని 40వ జన్మదినోత్సవం సందర్భంగా 10,000 మంది సువాసినులకు ప్రత్యక్ష పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర మహిళల సౌభాగ్యాల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశక్తి పీఠం మేనేజర్ సెక్రటరీ శ్రీకాంత్ ఆచార్యతో పాటు మేనేజర్ ప్రసాద్, శ్రీశక్తి పీఠానికి చెందిన మాధవి, మీడియా మేనేజర్లు మహతి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, అన్నదమ్ములు కలిసి జీవిస్తున్నా వారి మధ్య కులమతాల పేరుతో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుందని జెడ్ఆర్ఓ 111 మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేస్తుందని తెలిపారు. దేశ ప్రజలు ఏం తినాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏ మతం అనుసరించాలి అని తానే నిర్ణయిస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలన దేశానికి అత్యవసరమని, దీనిని గుర్తించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత యువజన కాంగ్రెస్లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగానే తాను జెడ్ఆర్ఓగా నియమితుడై ఎన్నికల నిర్వహణకు రావడం జరిగిందని తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు యువజన కాంగ్రెస్ లో మండల, అసెంబ్లీ కమిటీలు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. 21వ తేదీ నాటికి నామినేషన్ల స్వీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ నెల 7 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటేనే వాటిని కూడా స్వీకరిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే పూర్తవుతుందని ఆయన వివరించారు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ యువజన కాంగ్రెస్ లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తిరుపతి, ప్రకాశం, విజయనగరం జిల్లాల ఎస్సీలకు రిజర్వేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి కార్యకర్త దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్ర యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు. యువజన కాంగ్రెస్ సభ్యత్వం ఉన్నవారు ఒక్కొక్కరు 6 ఓట్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు. సభ్యత్వ ప్రక్రియలు కూడా ఆన్లైన్లో జరుగుతుందని తెలిపారు. దేశంలో అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడుతుంది యువజన కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అత్యుత్తమ అవకాశం కల్పిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి రాజ్యాంగబద్ధంగా సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తుందని వివరించారు. విద్యార్థి, యువజన, మహిళ, ఇతర విభాగాల అన్నింటికీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కులమతాలకు, పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగడానికి మంచి వేదిక అని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో గౌడపేరు చిట్టిబాబు, తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు, పీసీసీ జనరల్ సెక్రటరీ వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి,
ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శివబాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, తిరుపతి సిటీ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గౌడ, తిరుపతి జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, తిరుపతి సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. Firstly, I would like to thank all my media friends and I would like to congratulate them once again the DCC President Babu sir and also City President Chiti Babu sir and all my dear friends of our party. మీకు అందరూ తెలిసినట్టు ఆల్రెడీ 3 years కంప్లీట్ అయ్యి ఆంధ్ర యూత్ కాంగ్రెస్ డిజాల్వ్ అయింది. ఎలక్షన్ మెంబర్షిప్ లాంచ్ 28th December విజయవాడలో హెడ్ ఆఫీస్లో జరిగింది. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ 26 డిస్ట్రిక్ట్స్లో తిరుపతి రిజర్వేషన్ అయింది. అంటే 12.5 రిజర్వేషన్ మనము యాజ్ పర్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ 12.5% రిజర్వేషన్ ఇస్తాము ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. దాంట్లో తిరుపతి రిజర్వేషన్ అయింది. ఇంకొక జిల్లా అంటే ప్రకాశం అయింది, ఇంకొకటి విజయనగరం అయింది. 3 districts రిజర్వ్ అయింది. ఎవరైనా నామినేషన్ అయ్యొచ్చు, ఎవరైనా మెంబర్ అయ్యొచ్చు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు జాయిన్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ whoever below 35 years of age. In that 6/1/1990 నుంచి 7/1/2008 కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. దీనిలో ఎవరైనా జెంట్స్, లేడీస్, ఈవెన్ వీ హ్యావ్ ఆల్సో category wise in each mandal level, assembly level, district general secretary level, district president level and state general secretary. Only for state committee aspirants evarante oka list manmu IYC nunchi release chesaru top performers ani. Evaru last time committee lo undi manchi performance chesintaru వాళ్ళు మాత్రమే స్టేట్ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేయొచ్చు. వేరే ఎవరు కంటెస్ట్ చేయడానికి అవకాశం లేదు. All the other 5 levels they can compete. Nomination process 7th January నుంచి జరుగుతుంది. 7th January నుంచి 16th January వరకు నామినేషన్ చేయాలి. అన్నీ విత్ ఐవైసీ యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని విత్ ఐవైసీ యాప్ నుంచి అవుతుంది. ఏ ఆఫ్లైన్ ప్రాసెస్ ఉండదు, ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్, ఓన్లీ త్రూ మొబైల్ యాప్. నామినేషన్ అయ్యాక వాళ్ళు ఎవరైనా నామినేషన్ చేసిన వాళ్ళు ఏమైనా యాంటీ పార్టీ యాక్టివిస్ట్లో ఉండారా, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వేరే ఇంకొక డిస్ట్రిక్ట్లో కంటెస్ట్ చేస్తూ ఉండారా, ఇంకొక అసెంబ్లీ కంటెస్ట్ చేస్తారా, దానిపైన ఏమైనా కంప్లైంట్స్ ఉంటే 7th నుంచే మనం కంప్లైంట్ తీసుకుంటాం. అది కూడా ఆన్లైన్లే. 7 నుంచి 19th January వరకు కంప్లైంట్స్ తీసుకోవచ్చు. అది ఆమెకి ఫైలింగ్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ నామినేషన్ అవుతుంది. 21st Jan ఫైనలైజేషన్ ఆఫ్ నామినేషన్ వస్తుంది. అది అయినాక మెంబర్షిప్ ప్రాసెస్ 26th January నుంచి February 26th వరకు జరుగుతుంది. అదన్నీ ఇట్స్ అగైన్ ఆన్లైన్ విత్ ఐవైసీ యాప్. దాంట్లో ఒక్కొక్క మెంబర్ 6 vote వేయవచ్చు. మండల్ లెవెల్ ఒకటి, మండల్ కమిటీ, అసెంబ్లీ కమిటీ, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కమిటీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, దెన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ స్టేట్ ప్రెసిడెంట్. ఆల్ ద 6 votes, 1 each member can vote. ఈ మెంబర్షిప్లో వాళ్ళు ఫేక్ మెంబర్షిప్స్ అవకాశం లేదు. వాళ్ళు ఏమంటే అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఓవర్ ఇస్ బిలో 35 years వాళ్ళు ఓటర్ ఐడి అన్ని డీటెయిల్స్ పెట్టి ఒక స్మాల్ 8 second వీడియో చేయాలి. వీడియోలో నేను త్రిభువన్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాయిన్ చేస్తూ ఉన్నాను అని ఎనీ లాంగ్వేజ్ దే కెన్ మేక్ అ షార్ట్ వీడియో. అయ్యాక వాళ్ళు మెంబర్ అవుతారు. ఆ మెంబర్ అయ్యాక వాళ్ళకి ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఆ మొబైల్ ఓటీపీ వేస్తే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఇస్ ఓటింగ్. ఇమీడియట్లీ వన్స్ యూ బికమ్ మెంబర్ యూ కెన్ ఇమీడియట్లీ ఓట్. ఈ ఓటింగ్ అన్ని జరగాక ఫైనలైజేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్. వన్స్ ఎవ్రీథింగ్ ఆల్ ద స్క్రూటినీ ఇస్ డన్, ఫైనలైజేషన్ ఆఫ్ ద రిజల్ట్ విల్ బీ అనౌన్స్డ్ షార్ట్లీ ఆఫ్టర్ దట్. ఏమంటే అందరికీ తిరుపతి డిస్ట్రిక్ట్ మళ్ళీ మా జోన్లో ఎవరు ఉన్నారు అందరికీ ఆంధ్రప్రదేశ్ యూత్స్కి మా రిక్వెస్ట్ ఏమంటే దిస్ ఇస్ నాట్ a small organization. Indian Youth Congress is one of the biggest organization which is running in a proper democracy way. Deentlo we run the election in very free and fair. We don't have any doubts in it. And ఇంకొకటి ఏమంటే ఆంధ్రప్రదేశ్ యూత్స్ ఎందుకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాయిన్ చేయాలంటే మీరు అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఎట్లు జరుగుతూ ఉంది. Democracy is, they are killing BJP government and other governments who are supporting TDP, who were supporting
బీజేపీ గవర్నమెంట్, హౌ దే ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ యూ ఆల్ నో వెరీ వెల్. మీరందరికీ చాలా బాగా తెలుసు. మీరు ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏ క్యాస్ట్ ఫాలో చేయాలి, ఏ రిలీజన్ ఫాలో చేయాలి, మన మధ్యలో అన్నతమ్ములు మరి మనం ఎట్లు ఉంటే వాళ్ళని సపరేట్ చేసేకి ఏమేమి చేయాలి, ఇదన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదన్నీ పోవాలంటే, మంచి గవర్నమెంట్ రావాలంటే మీరందరు సపోర్టు మన కాంగ్రెస్ పార్టీ కావాలి. మీరందరూ, ఇది రాహుల్ గాంధీ కళ. ఎవరు, ఈవెన్ ద కామన్ పర్సన్ కెన్ ఫ్రమ్ ద బూత్ లెవెల్, ఫ్రమ్ ద బాటమ్ లెవెల్, దే కెన్ కమ్ అప్ టు ద స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ politics. This is one major stage for them. I request all of you to join Indian Youth Congress. Once again, I thank you all. I thank you, my dear media friends. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా కూడా భారత రాజ్యాంగం ఒక ఆర్గనైజేషన్ని ఏ విధంగా నియమించాలో రాజ్యాంగం సూచించినటువంటి విధంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు జరుపుకుంటూ ఆర్గనైజేషన్ కూడా ఒక బాధ్యతాయుతంగా ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందు తీసుకోవడం జరుగుతూ ఉంది. అది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఎలక్షన్స్ పెట్టడం అనేది అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. మరి వేరే పార్టీలంతా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పోతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్తల దగ్గర నుంచి, బూత్ కమిటీల దగ్గర నుంచి, యూత్ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి ఒక్క సంస్థను కూడా క్రియేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి అభివృద్ధికి కృషి చేయడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఎలక్షన్ జరపడం జరిగింది. అది ముందుగానే ఒక నెల ముందుగా, ఒక 20-25 రోజుల ముందుగానే కొత్తగా దేశవ్యాప్తంగా కూడా నూతనంగా జిల్లా అధ్యక్షులు నియమించడం జరిగింది, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నియమించడం జరిగింది. ఆల్రెడీ గతంలో మాకు తిరుపతి జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా నన్ను కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి నాకు మాత్రమే కాకుండా మన గౌరవపట్టి చిట్టుపాపన్న గారికి కూడా సిటీ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టి ఎవరైనా సరే దీంట్లో ఎవరెవరైతే జిల్లా అధ్యక్షులు కావాలనుకుంటారో, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కావాలనుకుంటారో నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపడం జరిగింది. మళ్ళీ రెండవసారి కూడా ప్రజలు, మా యొక్క కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మేమందరం ఐకమత్యమై అందరూ 17 మంది ఇక్కడ పోటీ చేయడం జరిగింది. పోటీ చేస్తే దాంట్లో మళ్ళీ సిటీకి నాయకులందరూ కూడా కలుసుకొని చిట్టిబాబు అన్న గారికి అవకాశం కల్పించడం జరిగింది. మళ్ళీ ఆయన సెలెక్ట్ అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారికి కావచ్చు, మా ఏఐసిసి రాహుల్ గాంధీ గారికి కావచ్చు, మల్లికార్జున ఖర్గే గారికి కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ కూడా మా యొక్క లీడర్స్ అందరూ కలుసుకొని నాకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు మా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ అది మాత్రమే కాకుండా అది అయిన తర్వాత వెంటనే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల్ని నియమించడం కోసం ఈరోజు ఒక ఎలక్షన్ కమిషనర్ని, ఎలక్షన్ ఆఫీసర్ని జెడ్ఆర్ఓని ఇక్కడికి నియమించడం జరిగింది తిరుపతి జిల్లాకి. దాని నిమిత్తంగానే ఈరోజు ఏఐసిసి నుంచి జెడ్ఆర్ఓ గారు ఇక్కడ రావడం జరిగింది. అందుకు కూడా దాని నిమిత్తంగానే ఇప్పుడు మీ ముందర కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తప్పనిసరిగా అతి త్వరలోనే యూత్ కాంగ్రెస్ కమిటీ ద్వారా జిల్లా అధ్యక్షులు ఎన్నుకోబడతారు. దానికి ఎవరైనా సరే పోటీ పడాలనుకుంటే వారికి అవకాశం ఉంటుంది. వారు అప్లికేషన్ ఇచ్చేసి మా యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి
మెంబర్షిప్ల ద్వారా దీన్ని ఎన్నుకోబడటం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఎలక్షన్కి నిమిత్తం మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని ఏ విధంగా డీసీసీలు సిటీ కాంగ్రెస్లో విజయవంతం చేశారో అదేవిధంగా దీన్ని కూడా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తారని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా నుంచి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి రీజనల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గారు విచ్చేసి ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ గారు పేరు త్రిభువన్ గారు మన జిల్లా ఎలక్షన్ ఏ విధంగా జరపాలనేసి దానికోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యానవన పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తుందని, అధికారులకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించే విధంగా పనిచేయాలని ఉద్యానవన శాఖ అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల మార్చి 31వ తేదీలోపు ఈ ఆర్థిక సంవత్సరంలో MIDH రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన ఆయిల్ ఫామ్ సాగు క్రింద రైతులకు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను గుర్తించి రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించి తద్వారా తక్కువ సాగు ఖర్చులతో అధిక ఆదాయం పొందడానికి రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ స్కీములకు సంబంధించి బిల్లులను వారానికి 3 పర్యాయాలు బిల్లులు ప్రపోజల్ కొరకు నా అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో పాడి ఉద్యానవన రైతులకు అనేక రాయితీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి డిడి మురళి, ఏడి కోటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వన్ టౌన్ సిఐ ఉమామహేశ్వర్ అన్నారు. బుధవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వన్ టౌన్ సిఐ ఉమామహేశ్వర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎంతో సేవా దృక్పథంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి చిత్తూరు చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంతాల నుండి నగరానికి వచ్చే వారికి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే వివిధ పనుల నిమిత్తం చిత్తూరు నగరానికి వచ్చే గ్రామీణ వాసుల కోసం ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ ప్రతినిధి పట్టాభిరెడ్డి, విజయ్ కుమార్, పోస్టల్ భాస్కర్, పార్థసారథి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన లయన్స్ క్లబ్ వారు మరియు పార్థసారథి నాయుడు గారు ఇద్దరు కలిసి మన పోలీస్ స్టేషన్ పక్కనే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. లయన్స్ క్లబ్ వారు ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తున్నారు, ఆదివారం తప్ప. పార్థసారథి నాయుడు గారి గురించి మీకు తెలిసిందే. వీళ్ళందరూ కలిసి పట్టణంలో ఎవరైతే అన్నం లేకుండా వివిధ కార్యక్రమాలపైన పనులపైన ఇక్కడ వచ్చి వెళ్తుంటారో వాళ్ళందరినీ ఆకలి తీర్చడానికి కార్యక్రమం చేపట్టారు. మన స్టేషన్ పక్కనే ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా ఆహ్వానం ఇచ్చారు. ఇందులో భాగం కలవడము, వాళ్ళతో పాలు పంచుకోవడం, అందరికీ అన్నం వడ్డించడం నేను కూడా మంచి ఉద్దేశంగా భావించాను. ఈ అదృష్టంగా భావించి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే వీరి కార్యక్రమాలన్నీ కూడా మిగిలిన వారికి కూడా అందజేయాలని మీరందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు యొక్క పిలుపు మేరకు జనవరి 3వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ లైన్ నుండి పిలుపు జరిగింది. ఈ పిలుపు మేరకు మాది డిస్టిక్ గవర్నర్ 317 అశ్వత్ నారాయణ సారు డిస్టిక్ గవర్నరు వారి యొక్క ఆదేశాల మేరకు జనవరి 3 నుండి 11 వరకు జరుపుతున్నాము. మొట్టమొదటిగా తపోవన ఆశ్రమంలో జరిపాము, రెండోది ఎన్టీఆర్ బస్సులో చేశాము, మూడోది డిస్టిక్ కలెక్టర్ మన లైన్ పట్టాభిరెడ్డి గారు చేపించారు, గవర్నమెంట్ హాస్పిటల్ చేయించారు. ఈరోజు ముఖ్యంగా మా పట్టాభిరెడ్డి గారి యొక్క గురించి బలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పక్కన మినరల్ వాటర్లో స్పాన్సర్ చేసింది మా పట్టాభిరెడ్డి గారు, వారికి లయన్స్ క్లబ్ ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ఉచిత అన్నం ప్రతిరోజు ఇక్కడ నిర్వహిస్తారు. ఇదే కాకుండా ప్రతి సోమవారం డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో అక్కడ 150 మంది నుండి 200 మందికి అన్నదానం జరుగుతుంది. సో ఇలాంటి విశేషమైన మా పట్టాభిరెడ్డి గారికి భగవంతుడు ఆర్యాశలు ఇచ్చి 100 సంవత్సరాలు నిండుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని
దాంతో తోడ్పాటుగా మనం కూడా సహాయం చేయాలి. ఎందుకంటే ఒక్క వల్ల అయ్యేది కాదు, ప్రతి ఒక్కరూ 4 చేతులు కలిపితే ఒక విజయం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ముందు రావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు వచ్చి లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ వారి యొక్క ఆధారంలో ఇక్కడ జరిగింది. తర్వాత రేపు కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు వచ్చిన లయన్స్ మెంబర్స్కి, మా పత్రిక అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సార్. తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్దశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహర చతుర్దశి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు జరుపుకునే వినాయకుని పండుగ. ఈ రోజు ఉపవాసం ఉండి గణేశుణ్ణి పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకటం అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, నాదమునిరెడ్డి, సుధాకర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే పుష్యమాసే కృష్ణపక్షే కుజవాసరే సంకటహర చతుర్థ్యాం ఆశ్లేష నక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషమని సాయంకాలం ప్రదోష సమయం ఈరోజు వినాయకుడి స్వామికి చతుర్థి విశేషం. సంకటహర చతుర్థి ప్రతి నెల ప్రదోష కాలంలో, అది ఈసారి మంగళవారం ఆయన అనుజుడు సుబ్రహ్మణ్య స్వామి విశేషం మంగళవారం. సోమవారం వచ్చి శివుని పుత్రులు అగ్రజుడు వినాయకుడు, అనుజుడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ 3 కలిసింది ప్రదోష కాలంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అన్నీ కావాలి అని, దానివల్ల ఆ సంకటాన్ని పోగొట్టే మన వినాయక సాగర్ సంకల్ప ప్రసిద్ధి వినాయక సాగర్ ఉండే వినాయకుడిని ముక్కుంటే బాగా అవుతుంది అని నమ్మకం. ప్రతీ నెల ప్రదోష కాలంలో సాయం సంధ్యా వేళలో అభిషేకము, పూజ అన్నీ చేస్తున్నాం. అందరూ వచ్చి ఆయనకి కోరికలు చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్. ఘనంగా స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పురస్కారాలు విద్యార్థుల కష్టానికి ప్రతిఫలం. తిరుపతిలో ఘనంగా ఏపీ స్టూడెంట్స్ ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం. చదువుతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ కలిగి ముందుకు సాగాలని విద్యార్థులకు ఉద్బోధించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. భూ పరిపాలన, రెవెన్యూలకు సంబంధించిన జిల్లా కలెక్టర్తో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్. తిరుపతి జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నగరంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ పన్నులు, బకాయిలు మార్చిలోపు చెల్లించాలి, లేకుంటే శాఖపరమైన చర్యలు తప్పవు. వివిధ విభాగాల అధికారులతో సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర మహిళల భాగ్య సౌభాగ్యాల కోసం సువాసిని పూజ. శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో 10,000 మంది మహిళలకు వైభవంగా దశసహస్ర సువాసిని పూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.